కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్. చెరువుల్లోని భూములన్నీ ప్రభుత్వ భూములు కాదని, చెరువు భూముల్లోనూ పట్టా భూములుంటాయన్నారు ఈటెల. కొన్ని చెరువుల్లో 100% ప్రైవేట్ భూములున్నాయని, పేదల ఇళ్ల జోలికొస్తే మాత్రం ఖబర్దారన్నారు ఈటెల రాజేందర్. పేదల ఇళ్లు కూల్చాలని అనుకుంటే ముందు వారికి మరో చోట ఇళ్లు కట్టించివ్వాలని, ఇచ్చిన హామీలపై చర్చ జరగకుండా ఉండేందుకే ఇలా చేస్తున్నారని, రేవంత్ రెడ్డి ఎన్ని రోజులు ఇలా తప్పించుకుంటారో చూస్తామంటున్నారు ఈటెల. షెర్లల్లో పాపం బాధ అనిపిస్తా అంటే షెర్లల్లో ఉన్న భూములని గవర్నమెంట్ భూములు కాదు సుమా, అది ఏకసాలు పట్టాలు కాదు. షెర్లల్లో ఉన్న భూములలో కూడా బాజాప్తా పక్కా పట్టా భూములు ఉంటాయనే విషయం మనం మర్చిపోవద్దు. ఇవాళ ఆయన అంటాడు నేను కూలగొడతా అంటాడు. నీ తరం కాదని చెప్పినా నేను, నీ బ్రహ్మ దేవుడు ఇవాళ కాదు నీ తరం కాదని చెప్పిన నేను. పేదల జోలికి వస్తే ఖబర్దార్ అని చెప్పి ఎక్కడికక్కడ హైదరాబాద్ ఉన్న నాయకులంతా కూడా హెచ్చరించాలని చెప్పి కోరుతున్నా. భారతీయ జనతా పార్టీగా తప్పకుండా పేదల పక్షాన ఉంటామని చెప్పి, చెరువులు కాపాడవలసిందే, కాలువలు కాపాడవలసిందే, ఎక్కడ అది లేదు, అక్రమ కట్టడాలు కూల్చవలసిందే. కానీ పేదల జోలికి రావద్దు. వస్తా అంటే నువ్వు నిజంగానే నువ్వు చరిత్రకాలం నిలవాలంటే రా, నా మూసి కాలువ పక్క పడిన 15,000 మందికో ఎంతో నువ్వు ఇల్లు ఇస్తా అని చెప్పినావు. మొట్టమొదటిగా ఇల్లు కట్టి వాళ్ళకి షిఫ్ట్ చేయి, మాట్లాడదాం. ఏ బస్తీలలో అయితే నువ్వు ఇల్లు కట్టుకున్నావు 40 ఏళ్ళ క్రితం, రా వాళ్ళకి ఇల్లు కట్టి ప్రత్యామ్నాయంగా మాట్లాడుకుందాం. మళ్ళీ చెరువు